పన్నవానే ఇప్పుడంత పోయొద్దు ఆకలైతే పండుకోలేదు ఇట్లా తినయ్యా శాతనైతే లేదు జ్వరం వచ్చింది అని జ్వరం వచ్చిందానే మరి కూర్చున్న వాళ్ళకన్నా ఫోన్ చేయాలి నాతో సురేసిపోతాడు అంతంత ఇప్పుడు అంతకనుకో సురేష్ కట్టా కూర్చో పచ్చగురానే నడిదే కొద్దిగా టేస్ట్ ఇది సాంబార్ పోసుకో నువ్వు తిన్నావానే మరి నాకు అసలు అన్నం లేవు అయితే లేదు శాతం అయితే లేదు అబ్బా ఏమున్నదే సాంబారు ఇది సాంబారా లేకపోతే అమృతమా ఏమనున్నదానే చి అబ్బా ఇటువంటిది నీ ముట్టిన కంచెలు ఇంతవరకు ఎప్పుడు తినలేదే అట్లనా నేను అండిన పచ్చడి కూరనే మంచిగా లేదు కానీ ఇలా నాకు జ్వరం వచ్చింది శాతనైతే లేదు కానీ పోయి ఇక పక్కింటి వాళ్ళ ఇంటికాడ ఇంతంత సాంబార్ చేసారంటే పోయి పట్టుకొచ్చిన ఏం తింటావో ఏమో అని వాళ్ళదేమో మంచిగా ఉంది మంది కూరేమో కమ్మ ఉంది నేను ఇన్నేళ్ళ సంది నీ కోసం అన్ని తీర్లు అన్ని రకాలు అండి పెడితే ఒక్కనాడన్నా ఇట్లా నేను అండిన కూర మంచిగా ఉంది అన్నవా అంటే వీళ్ళు నేను అండిన దాన్నేమో మంచిదాన్ని కాదు నా కూరలేమో మంచిగా ఉంటాయి మంది కూరలే కమ్మ ఉంటాయి మంది కూరలేమో తింటా అని అమృతం అనుకుంటా కాదు ఇప్పుడు నువ్వు మంది కూరలు ఎట్లా మంచుకుంటానో దాని కూర ఎట్లా తింటానంటానో ఇటు ఫస్ట్ ఇటు 5 ఏళ్ల బట్టి నేను ఎన్నో విధాలుగా కళ్యమాకు కొత్తిమీరాకు ఆకు ఇయాకేసి మంచిగా మసలు పెడితే నా సాంబార్ ఎప్పుడు నచ్చలేదు ఇప్పుడు దాని సాంబార్ నచ్చింది నీకు నువ్వు తిను ఎట్లా తింటావు పార ముఖం మీద పోతా ఆకలి బాగా అయితే దండం పెడితే ఇంత సైకిల్ ఉన్నదేందే నువ్వు అయిన కూర మంచిగున్నదే నువ్వు అయిన కూర మంచిగున్నదే నువ్వు మంది కూర ఎట్లా కమ్మ ఉండదు అంటావు దాని సాంబార్ కమ్మ ఉంటది నేను అడిగిన కూరలు మంచిగా ఉన్నాయా నువ్వు అయిన కూర మంచిగున్నాయి ఆ సాంబార్ చల్లగా ఉండదు అదేం మంచిగా లేదు నువ్వు అంటే మంచిగున్నావు తోటకూర అరే అసలు సాంబార్ నువ్వు చేసినావు అనుకున్నా నేను గందుకే మంచిగున్నదంట అబ్బా ఇప్పుడు నేను ఇట్లా అన్ననని నువ్వు వండిన కూరే మంచిగా ఉందని అంటానవా బుద్ధం పోయే సాంబార్ నువ్వే అన్నావు అనుకున్నా నేను మళ్ళీ సాంబార్ వేయంటే ముఖం మీద వస్తా పచ్చకూరతో పచ్చకూర నేను అండిన కూరతో తిను ఇప్పుడు మంచిగా నువ్వు మస్తు ఏమన్యమే కూర పచ్చకూర ఏమన్యమే కూర పచ్చకూర నీ లెక్క మా నువ్వులే ఎవ్వరు అంతే కదా అబ్బా ఇంకొకసారి మంది కూరలు మంచుకుని నువ్వు అని అనుకున్నా అది మరి అట్లా తిను మొత్తం ఇదే నేను మస్తు అండినా కదా మస్తున్నదే ఎవరైనా ఇంటి పక్క కొంచెం వేసి మస్తున్నది అంటారు అంటే ఎట్లా అంటాను అరే మంచిగున్నదే అందుకే ఏమంటారా తింటాను అబ్బా నా కడుపు నిందయ్యా ఇప్పుడే సాలియా సాలే వస్తున్నది వాళ్ళకి ఇంతేసి కూర మెచ్చుకుంటారు వాళ్ళని నేను ఎట్లా అంటాను నన్ను ఎక్కిరిస్తాడా మెచ్చుకుంటాడా ఎట్లా అంటేంది ఇవాళ దోణ సాంబార్ కొమ్మ ఉన్నది అంటాడా నా పచ్చకూర మంచిగా లేదంటాడా ఇంకొకసారి అట్లా అంటాడా ఇక దెబ్బకే అవ్వద్దు జ్వరం వచ్చిందట జ్వరం లేదేం లేదు అల్లనే పడతావాలి డాక్టర్ ఫోన్ చేసి లేదేం లేదు ముక్కలు బోధనేది ఏం చేయనిది అదాంటి ఇటు పెడుతుంది ఇటు అంటే అటు పెడుతుంది నమస్తే నమస్తే రా ఇప్పుడే వస్తాను రా ఏమన్నా గౌరవ విన్నారా ఇప్పుడే ఏం పని ఎప్పుడైతే ఏం లేదు చెప్పినా రమేష్ వచ్చినవా నేను ఇవాళ దాకా మంచిగానే వచ్చిన ఇప్పుడే నాకు పుట్టింది గత్తరా ఎందుకు అట్లా ఎందుకన్నా చెల్లె ఏం లేకపోతే నువ్వు ఇప్పుడు ఏమిటికి వచ్చినావు అన్న నాకు అర్థం కాదు ఉన్నారు కదా మాట్లాడిపోదాం మొత్తాన్ని పలకరించిపోదాం వచ్చిన అట్లా వంగ ఇట్లా వంగ ఇంట్లో ఉన్నాడా లేడా అని మెల్లగా చూసుడు వచ్చినాక గుసగుస పెట్టుడు అవతల వాడు తీసుకొని పోవుడు ఇక పోయినాక మంచిగా కుమార్ షాప్ లో కూర్చుండు ఫుల్గా తాగుడు తాగి నా మొగని ఇంటికి పంపుడు ఇదే ఇచ్చేదోడు అన్న ఎప్పుడు వచ్చినా గిదే కథ ఇంటికి వస్తాడు 5 నిమిషాలు గుసగుస పెడతాడు నిన్ను తీసుకుంటాడు బయటికి పోతాడు అంటే మీరు తాగుబోతే లెక్క పడతా మరి నువ్వు ఎప్పుడు వచ్చినా ఏం చెప్తాను అరే నువ్వేమన్నా అంటే నన్నే నీ మొగోని నేను పడతా నడకే ఆయననే కదా ఇప్పుడు మన ఇంటికి వచ్చింది నువ్వు ఇట్లా వాళ్ళ ఇంటికి పోలే కదా మొన్న అట్లనే ఆ సోపతియాలతో అందరితో వేయవు బగ్గ తాగి ఆ ఊరవుతల రోడ్డు మీద అంటే
మొత్తాలున్నావు నాకు లేస్తావనుకున్నావా ఒక్కదాన్ని గుంజు కచ్చుకున్న బోరింగ్ కాడ కూర్చుండబెట్టి తానం చేపించి మళ్ళీ కొంపలకు తీసుకొచ్చుకున్నా సిగ్గుసైనా లేదా కొంచెమైనా నీకు దండం పెడతా ఇజ్జమనం దిగే దోస్తాను కూడా నీ సొబతే ఇంట్లో మర్యాద పోతా లేదా అరే ఆయ దండం ఇజ్జ పోతున్నా నువ్వు ఆయన సందు పెట్టుకొని అవతల పడదామని చూస్తావా నీతో సరే ఉన్నాయి నాకు ఆయనతో పోయి మళ్ళీ కొట్టు నన్ను చంపు సపరేట్ కొట్టుడు కాదు ఇంకొకసారి తాగుడు గీ కూడా పెట్టినా ఏ మొగడు తాగుతలేడా నీ మొగడే తాగుతాడా నువ్వు ఒక్కరి మీద తాగుతలేవా అంతే తాగుతారా బాగానే మాట్లాడతావు కరెక్టే నువ్వు ఏం కట్టం చెప్తావు పోయి తాగెత్తావు సరే ఫోన్ పో ఇంకోసారి ఎవడన్నా నా ఇంటి మొక్క నత్తే గల్వకు అడ్డమెత్తా చీపిరి తాగుబోతోళ్ళ ఆంధ్ర వచ్చుడు నా మొగని మంచిగుండోని అది ఇదని ముచ్చట పెట్టుడు కథం పట్టుకొని పోవుడు ఇంట్లోకి వెళ్తే కాళ్ళు ఇరగొట్ట తాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తాను అయితేనే కానీ ఈ పక్కింటి రమ్మేదా ఆమె మంచిగా బంగారం పెద్ద గొలుసు వేయించుకున్నది 5 తులాలు వేసుకొని ఇక టిక్కు టక్కని తిరుగుతుంది దానికే ఉన్నట్టు పెద్ద దాన్ని మూడుదానికి వేయించిందని తిరుగుతాను మంది ఏం చేసుకుంటారు మంది మెడలు ఏమున్నది ఎప్పటికి ఇదేనా నీకు ఏ కాదు అది నా ముందు బాగా షో చేస్తాను నేను కూడా ఇప్పుడు దానికన్నా పెద్దది కొనుక్కొని వేసుకొని తిరగాలి మంచిగా ఉంటుంది బెర్రె గొలుసులు వేసుకోపో బర్రె గొలుసు గిర్రె గొలుసు కాదు నిజంగా అడుగుతాను నేను జోక్ కాదు పైసలు అరే కప్పరు డొర్రకు షోలు వాళ్ళతో మెల్ల మాట్లాడు నాకు కావాలి ఇప్పుడు బంగారం రేటు తగ్గినాక తీసుకుంటా బంగారం రేటు పుష్కరం అవి మొత్తం ఇంత ఎత్తున ఉన్నది దాన్ని అనుకోలేము మనం నాకు అవన్నీ తెలియదు అమ్ము ఏదైనా అమ్మాయినా కొని నాకు తెలియదు అంతే ఇప్పుడు నన్ను నమ్ముకుంటుంది నన్ను నమ్ముకొని నీకు పెడుతుంది నిన్నెవడు కొన్నాడు కానీ ఇప్పుడు పైసలు లేవన్నప్పుడు ఆగమన్నప్పుడు రాదే ఆ ఫోన్ తీసి పక్కన పెట్టు నేను మాట్లాడతాను కదా చెప్పు ఏదో ఇప్పుడు నాకు కావాలి గొలుసు అంతే బంగారంలో లేదు అయినా అది కాదే నువ్వే పెద్ద బంగారం నీకు ఎందుకే బంగారం అదే ఇట్లాంటి మాటలు వచ్చాడు చెప్పినామని అవన్నిటికి నేను పడను కానీ ఇప్పుడు అది మస్తు షో చేస్తాను నేను కూడా వేసుకొని తిరుగుతుంటే నీకే మెల్లగా మాట్లాడుతున్నా బాగా ఓరేస్తారే నీ పిచ్చి వేసింది అనేది నాకు అర్థం కాదు నీ బంగారం అర్థం చెప్తున్నా కోపం చెప్పి నాకు ఇప్పుడు బంగారం కొనిపోతే నిజంగానే పిచ్చిలు అవుతా చెప్తాను నేను కావాలంటే అది కాదు ఇప్పుడు అదే పోతో వేసుకున్నదని చెప్పి నీకు కూడా కావాలంటే ఏంటంటే నాకు కావాలి అది ఇంకో చేసుకుంటా నువ్వు చేసుకున్నావా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మరి నీ శాతగానుడు అక్క బంగారం కూడా కొనియాలదా అంటే శాతగానే నేను ఇంత పెద్ద ఇల్లు కట్టినా ఇంత బంగ్లా కొన్నా ఎంత కథ చేసిన నేను ఇల్లు ఎవరు చూస్తాను నేను మెడలు వేసుకొని తిరిగితే 10 మంది చూస్తే నీకే గొప్ప అబ్బని అంటే బంగారం ఉంటేనే ఇల్లు నా మనిషికి అవును అంతే నాకు తెలియదు ఇప్పుడు ఫంక్షన్ కాడికి పోతే ఆడవాళ్ళందరూ కూర్చొని దాని మెడలు ఏముంది దీని మెడలు ఏముంది అని చూస్తారు అప్పుడు నా మెడలకి ఇంత చిన్న గొలుసు ఉంటే నాకు ఎంత తక్కువ చెప్పు ఆలోచిస్తాను నేను ఇప్పుడు పోదాం మా బంగారం షాప్కి అంతే పైసలు ఉన్నాయి నా తెలియదు ఏమన్నా అడుగు పైసలు నువ్వు అందరికి దానం చేస్తావు కదా అట్టుకోపో మీ అబ్బాయిని పెట్టుకొని పో బంగారం నాకు ఏం పెట్టిలే పెళ్ళి అప్పుడు బంగారం పెట్టిలే నాకు మా అయ్య గురించి ఎందుకు వస్తాను నీకు అమ్మాయి నువ్వు బంగారం బాగుంటావు నా కొనియాలి గంటే అని చెప్పిన కదా కొనియపోవే కొనిస్తావా ఎందుకు ఎవరు ఉన్నదా దాన్ని కొనిస్తావు మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు గంటే ఇప్పుడు కొనిచ్చినామంటే ఎవరు లేనట్టు కొనియలేదంటే ఎవరో ఉంచుకున్నాడు అని నీ ముచ్చట గమ్ముతుంది నాకు అర్థం కాదు మరి ఎందుకు కొనియో పైసలు ఎక్కడ పోతానే నేను అడిగినప్పుడు కొనిపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మ నీతో సరే ఉన్నది నాకు బంగారం రేటు ఎక్కువ ఉన్నది తగ్గినాక తీసుకుంటా నాకు అవసరం లేదు నాకు కావాలి ఇప్పుడు నేను ఏం చేయాలి సావన్నా నేనే చత్తది సావపో ఇంకా బంగారం కొనియలేనాడు పెళ్లి చేసుకున్నావు మరి మాటలు ఎక్కువైతే సత్త మరి చెప్తాను ఏంటి చేసేది నాకు కర్రదా సరువు కొట్టు కొట్టగా నిజంగానే నా ఎవరైతే నాకు బంగారం కొని బంగారం చూడు నేను ఊరేసుకొని వస్తే ఇప్పుడు నాకు కొనియకపోతే పొద్దుగాల లేచిపోయినావు ఏడు తిరగపోయినావు వీళ్ళు ఇంటికి పోయినా మళ్ళీ తాతోళ్ళ ఇంటికి ఏం చేసినావు మళ్ళీ తాతోని కూర్చుంటే చుట్టరాయినవా ఏంది చుట్ట కాదు కానీ ఏందే గోవా పోదాం అనుకుంటాను కోవక మనిద్దరమా మనిద్దరం కాదే దోస్తులు ఈ పెండల రాజేందర్ అన్న ఈ రాజుగాడు కిరణ్ గాడు రాయేష్ గాడు ఈ మద అన్న పోదాం అనుకుంటాను అట్లనా ఇంకా పెండాల రాజేందర్ అన్న వాళ్ళ పిల్లాన్ని తీసుకొని ఎన్నిసార్లు జాతర వేయిండు ఎన్నిసార్లు దర్శనం చేసుకొచ్చుకున్నాడు బయట టూర్లని ఎన్నిసార్లు వేయరు ఆ కిరణ్ అన్న ఎన్నిసార్లు వేయిండు ఇప్పుడు నువ్వు చెప్పిన పోరగాళ్ళల్లా అందరు వాళ్ళ పిల్లలను తీసుకొని అటు ఇటు వేరు ఇద్దరికేమో పెళ్లి కాలే సరే వాళ్ళంటే పోయిన సింగారం ఇప్పటికి మన పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది
ఒక్కరోజు నాకు ఏమలాడకుండా గట్టను నన్ను తీసుకుపోయినవా? గట్ల కాదే, మనకు మంచి ముహూర్తం అత్తలేదు పోదామంటే. సరే మన ఇద్దరం జాతరలు పోవడానికి అయితే మంచి ముహూర్తం అత్తలేదు, నువ్వు గోవా పోయి ఆడ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు మంచి ముహూర్తం ఉన్నదా? అబ్బా గోవాకు పోబుద్ది అవుతుంది, రాజేంద్ర అన్న పోతాండే, మల్లన్న పోతాండే, ఎల్లన్న పోతాండే అని వచ్చి చెప్పడానికి కొంచెం కూడా సిగ్గు అనిపించలేదు? పెళ్ళాన్నేమో ఎటు తీసుకుపోడాట కానీ ఈయన పోయి గోవాలు తిరగత్తాడు. గోవాలలో దేనికోసం పోతున్నావు, ఎవరి కోసం పోతున్నావు? గోవాకు పోతా అని బాగానే ఎగురుతున్నావు, గోవాలో ఎవరి రమ్మంటుంది నిన్ను? గోవాకు పోయి బాగా ఎంజాయ్ చేద్దామని చూస్తున్నావు. ఆ మదన్ ఏంది, ఎవ్వరి ఇంట్లో నన్ను బుత్తంత వైర్ ఖరాబ్ అయిందంటే చాలు పోతాడు, సగబెడతాడు, వందలు దొబ్బుతాడు, తింటాడు. ఆయనకు మంచిగా పైసలు వెళ్తాయి, నీకేడికెళ్ళి వెళ్తాయి? ఏం కట్టని చేస్తున్నావు మొగడా నువ్వు? గోవాకు పోతాడు, గోవాకు సిగ్గులే అనడానికి. అయ్యా నేను పైసలు ఇస్తే గోవా పోతాడట, నీకేమన్నా అనిపిస్తుందా? నన్నైతే ఎడు తీసుకోవు కానీ నువ్వైతే గోవాకు మనం గోవా వచ్చినాక పోదామే. నువ్వు గోవాకు వచ్చినాక ఎప్పుడన్నా దబ్బన చూస్తే అట్లా నన్ను తీసుకుపోతావా అన్నట్టు. అవసరం లేదు, గోవా లేదు గీవలేదు. గోవా కనుక ఇప్పుడు నన్ను కాదని పోయినవే అనుకో, ఇక నువ్వు మళ్ళీ ఇంటికే రావద్దు, అటే పోవాలి. దోస్తులు మూడు ఇచ్చేది పోతుంది. మరి వాళ్ళ భార్యల ముందు నా ఇజ్జత్ పోతలేదా? వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో మంచిగా తిరుగుతారు, మరి నేను గిజ కొంపల పడి చావాలి. నేను వేసుకున్న సంధి గోవా లేదేం లేదు. అబ్బా ప్లీజే, నేను పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనానే, వాడు పెళ్ళని భయపడ్డాడు అంటారే. మరి నిన్నెవడు మాట ఇవన్నాడు? ఆ రాజేంద్ర అన్నకేంది 10 ఎకరాలు ఉన్నది, ఓ ఎకరం కాకపోతే ఇంకో ఎకరం అన్నా, ఈ ఏడు కాకపోతే అచ్చేడు కన్నా మంచిగా పంట పండుతుంది. ఉన్నోడు ఎట్టు నడిచినా నడుతుంది, నీకేమున్నదని ఓ వాళ్ళతో మాట ఇచ్చినావు. ఇక కిరణ్ ముచ్చటంటవా, ఆయన రోజుకు 2 కైకిళ్ళు పోతాడు. ఎగిలి వరంగా 6 గంటల నుంచి 2 గంటల దాకా ఓ కైకిళ్ళు పోతాడు. 2 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా 2 కైకిళ్ళు. రోజు 1000-1500 సంపాదిస్తాడు, నెలకు 40-50 వేలు సంపాదిస్తాడు. ఆయనకేంది నీకేంది? మంది తోటోళ్ళు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాడు కావచ్చు. ఒక్కసారి పోతేనే ప్లీజే. ఒక్కట్లేదు 2 లేదు, పో. నేను అద్దంటలేదు, మళ్ళీ అటే పో, ఇటు మొక్కన రావద్దని చెప్తాను. ఇళ్ళకి వచ్చి నీ భూని గోవా పోతేనే అని చెప్తాడు. ఏమో అన్నట్టున్నది కథ, ఉట్టికి ఎగిరినమాట నింగికి ఎగిరిందట. ఇంట్లో పెళ్ళని తీసుకోని శాత కాదు కానీ మంది సోపతిగాళ్ళతోనైతే ఫస్ట్ మనం పోదాం పా. మరి ఫస్ట్ మనం పోదాం, వచ్చినాకనే గోవా పోదాం. ఆ గోవాకు నేను అత్తపా, నువ్వు ఒక్కరి ఎందుకు? ప్లీజే దండం పెడతానే నీకు నీకు దండం పెడతానే, ఎటు పోవులేదే ప్లీజే. ఇగో నేను మంచిగా చెప్తానా, నన్ను కాదని నువ్వు గోవా పోయినావు అట్టేవో, మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు ఇరగొడతా. నీ టార్చర్ నాకు ఇంట్లో భరించలేకపోతాను. ఊరికేనా చేసుకున్నా కానీ ఊరికేనా చేసుకున్నా కానీ నిన్ను గోవాకు పంపిస్తే మంచిదాన్ని, లేకపోతే చెడ్డదాన్ని. పోయాడ దాన్ని దీన్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తాడు కావచ్చు. ఎంజాయ్, వాళ్ళకేం పని లేదు, నీకేం పని లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిత్తిర్రాజు క్రియేషన్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది అంటే మా వీడియో చూసిన తర్వాత ఇంత సైకో భార్యలు కూడా ఉంటే ప్రతి ఒక్క భర్తకు రోజు తీన్మారే. ఇంకా అంటే ఇది జస్ట్ ఫన్ కోసం తీసినాం. అంటే ఇట్లా కూడా కొంతమంది జీవితాల్లో జరిగే ఉంటుంది. ఎందుకంటే భర్త చిన్నగా ఎటన్నా లేటుగా పోయొచ్చిన, ఇప్పుడు ఏంటిది ఫోన్లు ఎక్కువ మాట్లాడినా, చిన్న చిన్న విషయాలలో కూడా మనస్పర్ధలు వచ్చి ప్రతి దానికి అనుమానిస్తారు కదా. సో వాళ్ళు మాత్రం కొంచెం అట్లా కాకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క వీడియో మెసేజ్ అండి. సో మొత్తానికైతే మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి ఫన్నీ అండ్ ఎమోషనల్, సెంటిమెంట్, కామెడీ అన్ని వీడియోస్ కోసం బిత్తిర్రాజు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంటయ్యో సూరవని కొట్టినట్టు ఇవాళ మా బ్రోకు గట్టిగా పడ్డాయి దెబ్బలు. ఓకే బాయ్.